కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ఆరవ భావంలో గురువు, శుక్రుడు, బుధుడు ఈ మూడు గ్రహాలు కలిసి ఉంటున్నాయి ఆరో భావంలో. ఎప్పుడైతే ఈ మూడు గ్రహాలు కలిసి ఉంటున్నాయో రాశిలో రాహు ఉంటూ స్థానంలో మీకు ఎల్నాటి నడుస్తూ మూడులో ఉండే విడుదల నాలుగు మారిపోయాడు, మరియు పంచమరవి సప్తమకేతు. మరి ఒక గ్రహం మనకు ఒక రాశిలో ఉన్నప్పుడు యోగాన్ని, ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగాన్ని, యోగం అంటే కలయిక, మరియు శుక్ర బుధులతో కలిసి ఉంటున్నాడు గురువు ఆరో భావం. దీనివల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు, ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆరో భావం అనేటువంటిది వృత్తిని అభివృద్ధి పరిచేటువంటి స్థానం కూడా. నిత్య జీవితంలో కొంత అభివృద్ధికరంగా ఉద్యోగ అవకాశాలు రావడానికి మీకు ఎల్నాడ్సి నడుస్తున్నప్పటికీ ఎల్నాడ్సి ప్రభావాన్ని తగ్గిస్తుంది. రెండులో ఉండే శని మీద 6 నుంచి 2వ స్థానాన్ని చూస్తారు, అంటే 9వ భావం దృష్టి ఉంటుంది, 9వ దృష్టి ఉంటుంది గురువుకి. అలా 2 శుభగ్రహాలతో కలిసినటువంటి దృష్టి ధనాభివృద్ధిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ధనాభివృద్ధి మూలంగా మీకు మంచి ఫలితాలు రావడం, మరియు అదేవిధంగా ఈ శని ఎప్పుడైతే 2లో ఉన్నాడో గతంలో ఆగిపోయిన ధనం కొంతవరకు రావడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, రుణాలు లభించడం. కాకపోతే ఎప్పుడైతే మీకు శుక్రుడు గురువు 6లో ఉన్నారు, స్త్రీలతోని, గురువులతోని, బిజినెస్ పీపుల్స్తోని, బంధువర్గంలో వారితో కొంత ఘర్షణ వాతావరణం మాత్రం కూడా ఇస్తుంది ఇక్కడికి. అదేవిధంగా కాస్త ఏదైనా భూములు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసి కొనుగోలు చేయండి. వివాదాస్పదమైనటువంటి భూములు, వివాదాస్పదమైనటువంటి గృహాలు తీసుకునేటువంటి యోగం కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి సప్తమ కేతువు వివాహ సంబంధించినటువంటి విషయంలో, సప్తమ లగ్నరాహువు సప్తమ కేతు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు ఇటువంటి విషయాల్లో మీకు శుక్రుడు 6లో ఉంటూ సప్తమంలో కేతు ఉండడం కూడా సరైనటువంటి కాదు వివాహం విషయాల్లో. కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా ఇది కొంత డిస్ప్యూట్స్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉంటే ఎక్కువగా విష్ణు సహస్రనామాలు, సూర్య భగవాను గణపతి ఆలయాలకు వెళ్ళడము, గణపతి మంత్రాన్ని నిత్యము స్మరించుకోవడం, సూర్య భగవాను అర్ఘ్యము వదలడము, ఇవి చేయండి. ఇవి కనుక చేస్తున్నట్లయితే బాగుంటుంది. మరియు ఎక్కువగా అప్పులు ఉన్నటువంటి వారు ఈ సమయం ఎలా ఉంటుందంటే అప్పు లభిస్తూ ఉంటుంది. ఆటలో ఉన్నందుకు లోన్స్ ఉందన్నా వస్తూ ఉంటాయి, వాళ్ళు ఫోన్ చేస్తున్నామని మీకు ఇంత ఎలిజిబిలిటీ ఉంది, అంత ఎలిజిబిలిటీ ఉంది, మీరు క్రెడిట్ కార్డు తీసుకోండి, అది తీసుకోండి, ఇది తీసుకున్నారు. ఆ రకంగా 6వ భావంలో ఉండేటువంటి గ్రహాలు మీకు ప్రధానంగా ఇక్కడ ధనయోగాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్ని ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మీకు మరింత అప్పు సంబంధించిన విషయంలో వచ్చినా సరే ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు ఓం అపర్ణాయ నమః మంత్రం చేయండి. ధనపరమైన విషయాలు మరింత అభివృద్ధి కలగాలి అంటే ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని నమః మంత్రం చేయండి అనేది కలవాలి. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది. అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినప్పుడు ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఆ 3 కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉంది అనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం అంటే రాశి, నక్షత్రము, ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కూడా కలిసి ఉంటాయి. అష్టగ్రహ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా ఈ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందే దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటి. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాల కలయిక మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అంటున్నారు. అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి
చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి అవి? రాహు, రవి, కుజుడు, కేతు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మ జాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, 10వ భావంలో ఉంటే చాలా మంచిది. లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ అంటే లగ్నంలో ఉంటే స్వభావం చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఇక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడం, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగం, గృహయోగం, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మరియు అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి సంబంధించిన విషయాలు అనుకూలం, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది, 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తి ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో ఉచ్చంలో ఉంటారు కదా, శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్ లో ఉన్నాయనుకోండి, అదే ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానంలో 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండి సంతానంతో, ఫ్రెండ్స్తోనే ప్రేమించిన వారితో గొడవ, 12లో ఉన్నాయి అనవసరమైన వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము పలానా రాసుల్లో ఉన్నప్పుడు పలానా భావాల్లో మారిపోతుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలైతే మీకుండి ఆ మహాదశలు నడుస్తున్నాయో ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు అంతర్దశలు రావాలి. రాకుండా ఏమీ ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదనమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగానే చెడుగానే వస్తుంది అనమాట. ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలంటే దానికి ఇవ్వడం ఆ మంత్ర సాధన చేయడం చేస్తుంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసిన దేశకాల పరిస్థితుల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. మనం గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమంటే మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారుతుంది చెప్పుకుంటున్నాం అటువంటి వాటికి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైన ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించిన పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జల ప్రళయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాల్లో భూముల యొక్క రేట్లు పెరగడం, కొత్త వాహన సంబంధించిన విషయాలు, కొంత అప్గ్రేడ్స్ రావడం, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడం, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తున్నాయి కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సర్, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇది గవర్నమెంట్ తీసుకురావడం కూడా మనకి జరుగుతుంది ఈ యొక్క గ్రహ